హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేశాను ఒక శారీతో మాట. శారీలో బ్లౌజ్ పార్ట్ కింద పళ్ళు కొంగు పార్ట్ ఉండదు కదా, అది తీసేసి మిగతా శారీ అంతా ఇలా వచ్చింది. ఆ రెండు కట్ చేసుకోగా ఇదంతా శారీ, అది బ్లౌజ్ పీస్ మాట. బ్లౌజ్ పీస్ వచ్చేసింది. ఇప్పుడు కొంగు పార్ట్ ఉంది కదా, ఆ కొంగు పార్ట్ కూడా మనం తీసేసుకున్న తర్వాత మిగతా ఉన్న ఫ్యాబ్రిక్ని మనం లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నాం. ఇదేంటంటే నాకు కొంగు పార్ట్ అలా సపరేట్గా వచ్చిన వల్ల తీసేసాను. అదే రన్నింగ్ సేమ్ ఒకేలా వచ్చిందనుకో, అప్పుడు మనం తీసుకోగలరు డైరెక్ట్గా ఇంక దీంట్లో కలిసిపోద్ది. కాబట్టి మనకి ఇంకా ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాగా వద్దును. నాకేంటంటే ఇంకా ఎక్కువగా ఫ్లవర్స్ వచ్చినాయి. సో అందుకని చెప్పి తీసేసాను. అవి తీసిన తర్వాత మిగతా క్లాత్ ఎంత ఉందో దాంతో కట్ చేసుకున్నాను అనమాట. ఈ రెండు తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత నాకు లైనింగ్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. 5 మీటర్స్ వచ్చింది లైనింగ్ వచ్చేసి. ఆ లైనింగ్ని కూడా 5 మీటర్స్లో ఫస్ట్ బాడీ పార్ట్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ తీసేసుకున్న తర్వాత మిగతా ఉన్న క్లాత్ని ఇది తీసుకోవాలి. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి 4 పార్ట్స్ రావాలి కదా, అలా 4 పార్ట్స్ వచ్చేలా చూసుకొని నాకు బాడీ పార్ట్ వచ్చేసి 14.5, హాఫ్ ఇంచ్ ఏమో ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను ఖర్చులకి, అందుకని 15 పెట్టుకున్నా. షోల్డర్ వచ్చేసి 6 పెట్టేసుకున్నా. 3 షోల్డర్కి, 3 ఏమో నెక్ మీదకి, ఎందుకంటే కొంచెం లైట్గా బ్రాడ్ కావాలి అనిపించింది, అందుకని చెప్పి అలా పెట్టుకున్నా. తర్వాత 15 అన్నావు, అక్కడికి కరెక్ట్గా 14.5, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను అని చెప్పాను కదా అది. దాని తర్వాత అక్కడి నుంచి పై గీత కాదు, కింద గీత దగ్గర నుంచి ఆర్మ్ హోల్ వచ్చేసి 5.5కి మార్క్ చేసుకున్నాను. నాకు 5.5 అయితే సరిపోతుంది. 5.5 మార్క్ చేసుకుని అటు సైడ్ నుంచి 8.5కి లేదా 9కి, కొన్ని ఖర్చులు ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఎక్కువ మార్క్ చేసుకోవాలి, లేదంటే తక్కువ మార్క్ చేసుకోవాలి. నాకు 8.5 మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఏమో ఖర్చులకు మార్క్ చేసుకున్నా. హాఫ్ ఇంచ్ వచ్చేసి కింద డాట్ వేస్తాం కదా, దానికి మార్క్ చేసుకున్న తర్వాత గీసుకొని ఆర్మ్ హోల్ గీసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ వచ్చేసి 15లో 2 భాగాలు చేయాలి. ఇప్పుడు మనం కట్ చేసేది ఏంటి, 4 భాగాలు. సో అందుకని చెప్పి 4 భాగాలు చేసుకొని దాన్ని అలా గీసుకున్నాక ఒకసారి ఒకసారి కొలుచుకోవాలన్నమాట. కొలుచుకొని నాకు అది సరిపోతే కిందకి ఫస్ట్ 1 ఇంచ్ పెట్టాను, సరిపోలేదు. తర్వాత హాఫ్ ఇంచ్ పెట్టి మార్క్ చేసుకున్నాం. కరెక్ట్గా 8.5 వచ్చింది. 8.5 వచ్చిన తర్వాత పైది కాదు కిందది మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ 1 చూసుకోవాలి, తర్వాత హాఫ్ చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత నెక్ విత్ అంటే నెక్ డీప్ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5 మార్క్ చేసుకున్నా. ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ పెట్టుకోవాలనుకుంటున్నాను. నేను ఎప్పుడు వీ నెక్ ట్రై చేయలేదు, ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పి వీ నెక్, వెనకాల వచ్చేసి రౌండ్ నెక్, నార్మల్గా రౌండ్ నెక్కే పెట్టుకున్నాను. కింద ఎందుకు క్రాస్ తీస్తున్నానంటే క్రాస్ తీసానంటే మనం ఎప్పుడైనా లాంగ్ ఫ్రాక్ తీసుకున్నప్పుడు క్రాస్ తీసుకోవాలి. అటు ఇటు ఎక్కకుండా, అంటే కొంచెం డౌన్ రాకుండా అంతా సమానంగా ఉంటుంది కాబట్టి కింద క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ డివైడ్ చేయకుండా దాన్ని నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా, ఇప్పుడు దాకా లైనింగ్ కట్ చేసుకున్నాను కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత హ్యాండ్స్ కూడా, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సిల్క్ ఎప్పుడైనా మనం సిల్క్ కానీ, క్రేప్ కానీ, స్లాటిన్ కానీ మనం ఎప్పుడైనా కట్ చేసుకున్నప్పుడు కదలకుండా ముందు పిన్స్ పెట్టేసుకోవాలి. పిన్స్ పెట్టేసుకుని అప్పుడు దాన్ని స్ట్రెచ్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్స్ పార్ట్ కూడా సేమ్. హ్యాండ్స్ కొంచెం లైట్గా పఫ్ వచ్చేలా పెట్టుకుందాం పైన అనుకున్నాను. సో అందుకని చెప్పి 8కి మార్క్ చేసుకొని పైకేమో 3కి మార్క్ చేసుకోవాలన్నమాట. పైకి 3కి మార్క్ చేసుకొని నిలువు 3, అడ్డం 3 మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ ఎలా తీస్తామో సేమ్ అలాగే బ్లౌజ్ హ్యాండ్ ఎలా తీస్తామో అలాగే హ్యాండ్ కూడా తీసుకోవాలి. తీసుకొని ఫస్ట్ హ్యాండ్ మార్క్ చేసుకున్నాక తర్వాత పైకి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను కదా, దాంట్లో నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు
నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పైన త్రీకి మార్క్ చేసుకున్నాం కదా పఫ్ వచ్చేలాగా. ఒక బాక్స్ షేప్లో పఫ్ వచ్చేలాగా గీసుకుని మళ్ళీ దాని కిందకి హ్యాండ్కి 3కి మార్క్ చేసుకుని హ్యాండ్ షేప్ వచ్చేలా గీసుకోవాలన్నమాట. అంటే అక్కడ మనం మార్క్ చేసాం ఆ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి, పైనుంచి కాదు కింద దగ్గర నుంచి హ్యాండ్ షేప్ వచ్చేలా గీసుకుని, ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎలా అయితే కట్ చేసుకుంటున్నానో మనం అలా కట్ చేసుకోవాలి. నేను ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేశాను. తర్వాత దీనికి లైనింగ్ పట్టుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు పట్టుకొని చూపించాను చూసారా, ఆ ఏరియా మొత్తం ఫ్రిల్స్ వచ్చేస్తాయి, అంటే చిన్న పఫ్ కింద వచ్చేస్తుంది. దాని తర్వాత లైనింగ్ వచ్చి ఇప్పుడు మనకున్న లైనింగ్ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసాం. ఇప్పుడు హ్యాండ్స్ కూడా తీసేసుకోవాలి, ఎందుకంటే ఇవి ఫస్టే తీసేసుకుంటే సరిపోదు. ఇంకోటి ఏంటంటే మనం ఫస్ట్ కాటన్ క్లాత్ వేసుకుంటే పైన బాగుంటుంది. నాకు కాటన్ కన్నా ఎందుకో ఇదే బెటర్ అనిపించింది, సో అందుకని ఇదే వేస్తున్నాను. చిన్నపిల్లలకి ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ అలా ఉన్న వాళ్ళకి ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటున్నారు కదా, వాళ్ళు ఏంటంటే ఎక్కువ బాడీ పార్ట్కి వచ్చేసి కాటన్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి గట్టా వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి అంత ఈజీగా లేకుండా కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకని చెప్పి మెయిన్ బాడీ పార్ట్కి హ్యాండ్స్కి కాటన్ ప్రిఫర్ చేయండి ఎక్కువ. సో ఇంట్లో ఉండే మనకేంటంటే పెద్దవాళ్ళం కదా, మనకి తెలుస్తుంది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉందా ఎలా ఉంది అని, కానీ పిల్లలకి తెలియదు కదా. ఇప్పుడు నేను ఈ క్లాత్ మనం చీర ఎలా మడత పెట్టుకుంటాం అలా మడత పెట్టుకున్న తర్వాత ఫ్రిల్స్ పెట్టుకోవడానికి మార్క్ చేస్తున్నాను. నాకు పైన ప్లెయిన్ వచ్చింది కదా, ప్లెయిన్ ఫస్ట్ వద్దు అనుకున్నాను, కానీ ప్లెయిన్ తీస్తుంటే కింద ఫ్రిల్స్కి సరిపోవట్లేదు. అందుకని చెప్పి కొంచెం పైకి పెట్టి ప్లెయిన్లోకి 25కి మార్క్ చేసుకున్నాను. ఆ 25 దగ్గర నుంచి కిందకి 10కి 1 మార్క్ చేసుకున్నా, 10 మళ్ళీ ఇంకో 10కి ఇంకో మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి ఫ్రిల్స్ ఎక్కువ దగ్గరగా ఫ్రిల్స్ రావాలి కదా, సో అందుకని చెప్పి అలా మార్క్ చేసుకున్నాను. స్కేల్తో లైన్ గీసుకుంటే ఏమవుతుందంటే మనం కటింగ్ చేసినప్పుడు స్ట్రైట్గా కట్ చేస్తున్నామా లేదా మనకే తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ వచ్చేసి నార్మల్గా అలాగే ఉంచేస్తే సరిపోతుంది అన్నమాట, ఎందుకంటే లోపలంతా ప్లెయిన్ వచ్చేస్తుంది, బయటేమో మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో ఫ్రిల్స్ వస్తాయి కదా. సో ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది కింద మనకి ఫ్రిల్స్ వచ్చే ఫ్యాబ్రిక్. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్లు చూసారు కదా. ఇప్పుడు లైనింగ్ లెంత్ చూసుకొని కట్ చేసుకుంటే సరిపోద్ది. నాకు ఇప్పుడు అది 25, 35, అది 10 తీసుకుని 10 తీసుకున్నాను కదా, 25, 25, 10 కలిపితే 35 కదా. నేను లైనింగ్ వచ్చేసి 32, 33 తీసుకున్నాను, ఎందుకంటే ½ ఇంచ్ లోపలికి మడత పెడతాం కాబట్టి 33 తీసుకుని కట్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేశాను అనమాట. ఆ లాంగ్ ఫ్రాక్కి ఫ్రంట్ ఏమో వీనెక్ ఇచ్చి ప్రిన్స్ కట్టించి, హ్యాండ్స్కి ఏమో లైట్గా చిన్నగా పఫ్ ఇచ్చాను, కిందేమో ఫ్రిల్స్ వచ్చేలాగా డిజైన్ చేశాను. ఇంక ఫ్రిల్స్ వచ్చేలాగా పైన ఫ్రిల్స్ పెట్టుకుని కింద కూడా సేమ్ ఫ్రిల్స్ వచ్చేలాగా ఒక శారీ తీసుకున్నాను అనమాట. శారీలో బయట చెంగు పాటు బ్లౌజు తీసేసాక మిగతా శారీ అంతా ఇలా టర్న్ అవుట్ అయింది. బ్యాక్ ఏమో రౌండ్ నెక్. ఇంకా బ్లౌజ్ పీస్ పళ్ళు పాటు ఉంది కదా, దీనికి మా పాపకి స్టిచ్ చేశాను అనమాట. ఒకటేమో కిందేమో మిడ్డీలా వచ్చింది, పైన ఏమో ఒక చిన్న ఫ్రాక్ వచ్చి అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టాను. కింద ఇటు వచ్చి జిగ్జాగ్ చేశాను, అటు ఫ్రాక్కి జిగ్జాగ్ చేశాను, దీని పాప మిడ్డీకి జిగ్జాగ్ చేశాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. కటింగ్ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉండి వెళ్ళి చూడండి.